గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 1 టీఎంసీకి తగ్గించారన్నారు. వాస్తవానికి తగ్గించింది ఓన్లీ మోటార్లు పెట్టే విషయంలోనే. టన్నెల్లు 2 టీఎంసీలకు దవ్వాం, రిజర్వాయర్లు మొత్తం కూడా అదే విధంగా కట్టాం, పంప్ హౌస్ కూడా 2 టీఎంసీలకు చేశాం. ఓన్లీ మనం ఆయకట్టు వచ్చినప్పుడు మిగతా 1 టీఎంసీకి మోటార్లు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే నేను గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం. ఒకటి 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ చూపించి, ఇంకొక 45 టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు 45 టీఎంసీలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఆ 90 టీఎంసీలు నికర జలాలు దీనికి కేటాయించి మనము మన సిడబ్ల్యూసికి కేఆర్ఎంబికి మన డిపిఆర్ పంపించి పర్మిషన్స్ అడిగాం. అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటకకు ఎట్లిస్తారు, మాకు ఎట్లు ఇయ్యరన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం, ఆ డిపిఆర్ పరిశీలన జరిగింది. ఇప్పటికి 6 అనుమతులు కూడా వచ్చినాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అటవీ అనుమతి, సిఈఏ అనుమతి, అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి, గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, భూగర్భ జల బోర్డు అనుమతి, అదేవిధంగా ఈఏసి ఎన్విరాన్మెంట్ ఈఏసి కూడా రికమెండ్ చేసింది. ఈఏసి రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఒకసారి ఈఏసి రికమెండ్ చేస్తే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఆ ఈసీ మీరు తొందరగా తెప్పిస్తే ఏమవుతుందంటే మనం కాలువలు తవ్వుకోవచ్చు. సాగునీటి కాలువలు తవ్వుకుంటే రైతాంగానికి ఇటు రంగారెడ్డి జిల్లాకు అటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈఏసి రికమెండ్ చేసి ఉన్నది. ఈఏసి ఎప్పుడు రికమెండ్ చేసిందంటే 10/8/2023 నాడు ఈఏసి రికమెండ్ చేసింది. కనుక మీరు దాని మీద దృష్టి పెట్టి ఈసీ తెచ్చేసినట్టయితే మనం పంట కాలువలు తవ్వుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లయితే కల్వకుర్తి, నెట్టంపాడులో మేము నీళ్ళు ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించినామో ఇక్కడ కూడా మేజర్ పనులన్నీ అయిపోయినాయి. పంట కాలువలు దవ్వి నీళ్ళు ఇచ్చే పనిని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి మనం సెక్షన్ 3ని సాధించుకున్నాం. సెక్షన్ 3 అనేది మనకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు రాయలసీమకు రేపు పోతిరెడ్డిపాడ నీళ్లు ఆపాలంటే సెక్షన్ 3 ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 6 నెలల్లో ట్రిబ్యునల్ యొక్క నీటి కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఎందుకంటే సెక్షన్ 3 రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఫైనల్గా దాన్ని మనం సాధించినాం. అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదనలు వినిపిస్తే మనము ఈ 299 కాదు దాదాపు 600 టీఎంసీలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా. మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది, వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్కు తీసుకుపోతే మొత్తం బ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వారిని మీ ద్వారా కోరుతున్నా. అధ్యక్ష, మిగతా విషయాలు యాక్చువల్గా నాకు ఎస్ఎల్బిసి విషయంలో అదేవిధంగా వారి మిగతా గౌరవ సభ్యులు, మంత్రులు అడిగారు. నేను ప్రిపేర్డ్, మీ సమయం లేదంటున్నారు కనుక మీ మీద గౌరవం కొద్దీ నేను మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.